వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా గురువారం కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈవీఎంలు పోలైన ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో తుని ఆర్ఓ కేవి రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్ఓ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్ఓ ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్ఓ జె సీతారామరావు, కాకినాడ పట్టణం ఆర్ఓ జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్ఓ ఎం శ్రీనివాసరావు, సిపిఓ త్రినాథ్, జెడ్పీ డిప్యూటీ సిఇఓ జిఎస్ రామ్ గోపాల్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక స్పెషల్ కేసు. మళ్ళీ అక్కడ 2 ఓట్లు టాలీ చేసుకోవాలి అండ్ దాన్ని ప్రాపర్గా ఆ 2 సీలు సరిగా వచ్చిందా చూసుకోవాలా. సో అగైన్ ఆ టాబ్లేషన్ సరిగా అయిందా లేదా చూసుకోవాలా. అందుకోసం ఏఆర్ఓ పర్సనల్గా అక్కడ ఉండాలి. దీంట్లో ఒక మంచి విషయం ఈసారి ఏమైందంటే, లక్కీలీ ఈసారి మనకి సీయూలు రీప్లేస్మెంట్ అండ్ ఈ బోతింగ్ సెగ్మెంట్స్ కావచ్చు, బేసిస్ కావచ్చు, చాలా తక్కువ జరిగినాయి. సీయూలు రీప్లేస్మెంట్ అంటే కాన్స్టెన్సీ మహా అయితే 5 or 4 కన్నా ఎక్కువ లేదు. దట్స్ వాట్ యావరేజ్గా చూసుకుంటే. సో బట్ అయినా కానీ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకుని ఉండాలి. ఓకే, ఒకటి. సో ఇలాగా ఓకే, ఒక పోలింగ్ స్టేషన్లో 2 సీలు వాడారు. అప్పుడు రిజల్ట్ని ఏ రకంగా చేస్తారు? 2 ఫామ్స్ రాస్తామా, ఏం చేస్తాం? 2 మార్కులు చెప్పట్లేదు మీకు. వెదర్ విల్ బి యూజింగ్ 2 forms or only 1 form? Only 1 form. సో ఆ ఫామ్